ప్రేమించుకోవడం, బ్రేకప్ చెప్పుకోవడం, ఆ తర్వాత మరొకరితో కనెక్ట్ కావడం ఇలాంటివన్నీ ఈ మధ్య కామన్ అయిపోయాయి. గతంలో ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అంటే అంతకు మించిన బాధే లేదన్నట్టుగా దేవదాసులు అయిపోయేవారు. ఇదంతా ఒకప్పుడు పరిస్థితే. తాజాగా అందుకు భిన్నమైన విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ ను భరించలేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఒకెత్తైతే, అతగాడి ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి మీద పోలీస్ కేసు నమోదు చేయడం గమనార్హం. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడా, అసలేం జరిగింది? లెట్స్ వాచ్. హర్యానాలోని గుర్గంకు చెందిన 25 శివం ప్రేమ విఫలమైనందుకు సూసైడ్ చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ముందు తన తండ్రిని ఉద్దేశిస్తూ ఒక లేఖ రాస్తాడు. దాన్ని తన స్నేహితుడికి పంపాడు. తనను క్షమించాలని, తన జీవితాన్ని ముగించాలని అనుకుంటున్నట్లుగా పేర్కొంటూ తన తండ్రికి సూసైడ్ నోట్ రాశాడు. శివం పంపిన లేఖను చూసిన స్నేహితుడు వెంటనే అతని తండ్రి సంజయ్ భట్నాగర్ కు ఫోన్ చేసి చెప్పారు. ఆయన జకప్పురాలోని ఒక ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. అతనికి చెప్పగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు శివం. వెంటనే అతన్ని కిందకు దించి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించారు. ఇదిలా ఉంటే తన కొడుకు ఆత్మహత్యకు ఒక యువతి, ఆమె కొత్త స్నేహితుడే కారణమని పేర్కొన్నారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు దాదాపు 2.5 గంటల పాటు ఫోన్లోనే మాట్లాడాడని, ఆ తర్వాతే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆరోపించారు. శివం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడి మాజీ ప్రేమికురాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని